హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను మంచి స్పైసీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేశాను అనమాట. స్పైసీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేశానండి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. నేను చేసిన ప్రతిసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. చూడండి వీడియోలోకి అయితే చికెన్ అయితే తీసుకున్నానండి, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కావాల్సినంత మసాలా వేసుకున్నాను. ఆచి చికెన్ మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కూర అయితే. ఇంకా ఒక 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇంకా స్పైసీగా ఉండాలి కాబట్టి ఇవన్నీ మిస్ చేయకుండా అన్నీ వేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని అంతటిని కూడా ముక్కలకి బాగా పట్టించుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత గిన్నె పెట్టేసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి అయితే ఇంకా చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇవి అయితే నార్మల్గా అంటే మరీ ఫ్రైడ్ ఆనియన్స్ కాకుండా పచ్చిగా కాకుండా మీడియంగా వేయించుకోవాలి అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే చికెన్ని యాడ్ చేసేసుకుందాము. చికెన్ ఎంతసేపు మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అంత బాగుంటుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. ఇదైతే నేను జస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట పక్కన పెట్టేశానండి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఇది చికెన్ అయితే ఇందులోకి వేసుకొని ఈ మసాలాలు అన్నీ పట్టేంత వరకు మంచిగా ఆయిల్ పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇది స్టీల్ గిన్నె కాబట్టి ఉట్టిగానే అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండాలంటే మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఉడికించుకోవాలి అన్నమాట. మూత పెట్టేస్తున్నాను. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకు చికెన్ అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అండి. ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చేసింది కదా. ఇంకా నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను నేనైతే. ఓకే, చూడండి మనము ఇలా చూస్తే ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మొత్తం ఉడికిన తర్వాత కరెక్ట్గా అనిపిస్తుంది అండి. ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎంత కావాలో అంత తీసుకున్నాను. అట్లా ఇప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ ప్లేస్లో మనము గోంగూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు, దోసకాయలు వేసుకోవచ్చు అండి. చికెన్ బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏది వేసుకున్నా కూడా నా దగ్గర ఏది అవైలబుల్లో లేదు అనమాట. ఇంకా అంతా మనము ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసాను. మంచి గ్రేవీ కూడా రావాలి కదా. సరే, ఇంకా చూడండి ఒక 5 నిమిషాల తర్వాత మనకైతే చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకసారి అయితే కలిపేసుకుందాం అండి. ఫైనల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, కర్రీ కూడా అయిపోయినట్లే. మనకి 100% మంచిగా కుక్ అయింది. ఇట్లా మంచిగా ఉడికించుకుంటే మనకి పీసెస్ తినేటప్పుడు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. చికెన్ కొంచెం ఉడకకపోయినా సరే, కొంచెం ఆయిల్ తక్కువైనా సరే, స్పైసెస్ తక్కువ ఉన్నా సరే స్మెల్ వస్తుందండి తినేటప్పుడు. నోట్లో స్మెల్ వస్తుంది అనమాట పీసెస్ అనేది. అందుకని అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకొని నేనైతే మంచిగా ఉడికించి మంచిగా తినేలాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. నా స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బగారా రైస్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఆల్రెడీ మనం కూరలో కొంచెం ఎక్కువ అయింది అనిపించింది కదా, ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటే 2 బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, చెక్క, లవంగా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసాను. బగారా మంచిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను, పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో అయితే ఇంకా వాటర్ పోసేస్తాను అండి. రైస్ ఎప్పుడో కడిగా నార్మల్ రైస్తో చేసినా కూడా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది, సింపుల్గా టేస్టీగా. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. ఇందులో గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది, ధనియా పౌడర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. రైస్ అయితే కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా నేను అట్లనే వేస్తాను అండి. మరి వైట్గా ఉంటే ఏం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం కలర్ చేంజ్ కావడం కొరకు పసుపు అయితే వేస్తాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మంటను హై ఫ్లేమ్కి పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మరిగించుకుంటే ఈ విధంగా మనం తర్వాత రైస్ వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే రైస్ వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకు రైస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లలో అయితే రైస్ నేను సర్వ్ చేసేస్తాను. చూసారు కదా నా బగారా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
చాలా టేస్టీగా ఉంది అండి. ఇంకా ప్లేట్లలో అయితే ఇక నేను సర్వ్ చేసేస్తాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా చికెన్ బగారా రైస్ మనకు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు చేసేది ఎలా ఉంటుందో అలా చేస్తాను ఎప్పుడైనా సరే. ఇంకా చూడండి ఇంకా భోజనాలు అయితే పెట్టేసుకుంటున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్ అండి, టేక్ కేర్.